సాయే దయాళం సాయే కృపాళం. కొందరు బాబా భక్తులు అప్పుడప్పుడు జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి నుండి బయటపడే మార్గం ఏంటో ఈరోజు చూద్దాం. ప్రతి మానవుడు సామాజిక జీవి. అతను సమాజంలో ఉంటూ తన భౌతిక మానసిక అవసరాల కోసం ఇతరుల మీద ఆధారపడతాడు. ఎక్కువ శాతం పూర్తిగా ఒంటరిగా జీవిస్తూ సమాజంలో ఉంటున్న వ్యక్తి చాలా తక్కువ మంది ఉంటారు. ఒంటరితనం అనే భావన మనస్సు యొక్క తాత్కాలికమైన దశ మాత్రమే. అది అందరికీ వర్తించే నియమం కాదు. అయితే షిరిడీ సాయిబాబా భక్తుడి విషయం వేరు. బాబా భక్తులు బాబాతో భావోద్వేగపరంగా మమేకమై ఉంటారు. తమ చుట్టుపక్కల ఎవరు లేకున్నా బాబా తమతో సదా తోడు నీడగా ఉన్నారనే విశ్వసిస్తారు. సంక్షోభంలో ఉన్న తన భక్తులకి బాబా సదా సహాయపడుతూ వారిని రక్షిస్తూనే ఉంటారు. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహాత్మ్యాన్ని నిరూపిస్తున్నాయి. సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మాట్లాడుతాయి. అవి మీకు ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగిస్తాయి. మనపూర్వకంగా నన్ను శరణజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడుతుంది. నేను వారి వెన్నంటి కదులుతాను. నేను మీ చెంత లేను అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ యోగక్షేమాలను కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తిందుంచుకొనుడు. నా యందే మనఃపూర్వకంగాను నమ్మకముంచండి. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. ఇవి సాయిబాబా తన భక్తులకిచ్చిన అభయప్రధాన వాక్యాలు. కనుక బాబా భక్తులు ఎవరైనా ఎప్పుడైనా ఒంటరిని అనే భావన కలిగితే వెంటనే శ్రీ సాయి సచిత్ర పారాయణ చేయాలి. బాబాను పూజించాలి. బాబా హారతి, బాబా భజన పాటలను వినాలి. శ్రీ సాయి మందిరానికి వెళ్ళాలి. బాబాను ధ్యానించుకోవాలి. తన భక్తిభావంతో స్పందించి ఇతర బాబా భక్తులతో తన సమస్యల గురించి చర్చించాలి. సమాజం అంతటితో మానసికంగా సంబంధాలు తెంచుకుని ఉన్నప్పటికీ బాబాని అంటిపెట్టుకుని ఉన్న భక్తుడు ఒంటరి అని భావించడు. సాయి నీకు